ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ఈ రోజున దేవుడు వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథము 14:26 యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. దావీదు కుమారుడైన సొలొమోను మరి సామెతల గ్రంథాన్ని రాస్తూ ఈ లోకంలో మనుషులతో ఎలా మాట్లాడాలో, మూర్ఖులతో ఎలా జీవితాన్ని జీవించాలో, వాళ్ళతో ఎలా మాట్లాడాలో కొన్ని విషయాలు తెలియపరుస్తూ మరి దేవుని గురించి ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకంలో మనుషులు మనకున్న స్తోమతను బట్టి, సంపదను బట్టి మన విలువిస్తూ ఉంటారు. మరి దేవుడు ఏమున్నా ఏమి లేకపోయినా ఆయన ఎందుకు విశ్వసించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండగలిగితే ఈ లోకంలో ఆయన తప్ప మనకి ఆదరణ లేడు, ఆయన తప్ప ఎవరు కూడా సహాయకుడు దొరకడు అని కొన్ని విషయాలు తెలియపరుచుకుంటూ ఎంతగానో ధైర్యపరుస్తూ ఉంటాడు. అలాగే ఈ రోజున మన జీవితంలో కూడా మనం ఎంత స్తోమత ఉన్నా, ఎంత స్థాయిలోకి వెళ్ళినా కూడా, మన దేవుడు ఎంత హెచ్చించినా, ఎలాంటి పరిస్థితులు మనం కలిగి ఉన్నా కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే మనం ఎలాంటి పరిస్థితుల్లో, మరి శ్రమలలో, బాధల్లో, ఇబ్బంది నలిగిపోతూ ఉన్న టైంలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తారని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ జీవితంలో నలుగుతూ ఉన్నా కూడా మరి దేవుని యందు విశ్వాసంతో ఉండగలిగితే దేవుడి శక్తిని, దేవుడి వరాన్ని, దేవుడి ఆలోచన కూడా నువ్వు పొందుకోగలుగుతావని ఈ రోజున దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా కూడా భయపడకుండా దేవుడి తట్టు చూడాలని ఈ రోజున దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.